రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాణక్యతకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన బడ్జెటే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు అన్నారు. మంగళవారం రాజంపేట పార్లమెంటు కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నో ప్రశ్నాత్మకమైనటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా గతంలో సమాధానం లేనటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఇవాళ సమాధానం లభించింది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా కానీ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి హేళన స్వభావంతో చూసేటటువంటి వాళ్ళు మూడు ముక్కలాట చేసి అతీగతి లేకుండా అవగాహన లేకుండా రాజధాని లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బాబు గారు అని ఇవాళ అత్యధిక మెజార్టీతో ఓటేశారు. ఇవాళ బాబు గారు ఆ దేవుడి సహాయంతో అతని యొక్క చాణుక్యతతో ఇవాళ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించి అధోగతి పాలైనటువంటి రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందన్నటువంటి నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో కూడా కలగజేశారు. ఇవాళ చాలా సంతోషంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడుపుతూ ఉన్నారు. ఇవాళ బడ్జెట్ను కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అందులో దాని అభివృద్ధికి ఇవాళ 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇవ్వడమే కాకుండా అది పూర్తయ్యేంత వరకు వచ్చే సంవత్సరాల్లో కూడా నిధులు ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి మాట ఇవ్వడం జరిగింది. దాంతో ఇంకా ఎటువంటి సందేహం లేకుండా మనకంటూ ఒక అద్భుతమైనటువంటి రాజధాని తయారవుతుంది. అక్కడ మానవ వనరుల అభివృద్ధి చెందుతాయి, సంపద సృష్టించబడుతుంది. ఎన్నో రోజులుగా ప్రభుత్వానికి త్యాగం చేసినటువంటి రైతుల యొక్క త్యాగాలు కూడా ఇవాళ ఫలించినటువంటి రోజు. కాబట్టి ఇది కేవలం బాబుగారి చాణక్యత, బాబుగారి యొక్క ఆలోచనతో ఇవాళ అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది. అలాగే దేశానికే ఆహార భద్రతకు పనికొచ్చేటటువంటి ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఇవాళ ఫలించింది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసేటటువంటి బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అంటే ఒక పక్క వ్యవసాయము, ఒక పక్క రాజధాని అంటే టెక్నాలజీకి సంబంధించిన అద్భుతమైన రాజధాని, అక్కడ ఎన్నో మౌలిక వసతులు కల్పించేటటువంటి విధంగా రాష్ట్రం యొక్క దిశను నిర్ణయించేటటువంటి 2 నిర్ణయాలను అతి తక్కువ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం చేత హామీ ఇచ్చగలిగినటువంటి చాణక్యతను చూపినటువంటి నాయుడు గారిని, బాబు గారిని ఇవాళ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మేము తీసుకున్న నిర్ణయం కరెక్టే అనేటటువంటి ఆనందంతో ఇవాళ గడుపుతున్నారు.